పేరు కూడా చాలా వినడానికి చాలా క్యాచీగా ఉంది. రాజుగారు ఏమైనా వేస్తే గుండెటి రాజుగారు ఏం చేసినా ఒక మెరుపులాగా, ఇప్పుడు ఫ్లాష్ తోటి మన మిత్రుడు ఫోటోలు తీసినట్టుగా ఎక్కడో ఒక మెరుపు గుండెను తాకినట్టు అనిపిస్తుంది. అంటే ఒక మా మిత్రుడు బలగం సత్తి క్లాస్మేట్ సత్యం వేలేశ్వరం సత్యం కూడా ఇచ్చారు ఆదిశక్తి అవార్డుల కార్యక్రమం. అంతకుముందు కూడా చాలామంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వార్త తెలిసిన తర్వాత మరి గుండేటి రాజు గారు మా ఇంటి తలుపు ఎప్పుడు తడతారని అందరూ అనుకునే పరిస్థితి అనిపిస్తుంది సార్, నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఇందాక పెద్దలు లక్ష్మణరావు గారు తర్వాత మిత్రుడు వెంకన్న వాళ్ళ దంపతులు మాట్లాడుతున్న సందర్భంలో వినేది ఏంటంటే, చాలామంది మీటింగ్లకు పిలిచినా కానీ ఇంత సకాలానికి వచ్చి కూర్చొని బంధువులు మిత్రులు అంతా కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇల్లు అనగానే ఒక ఓన్ చేసుకోవడం, తనను తాను ఓన్ చేసుకున్న ఒక ఆత్మీయత అనేది కనబడుతుంది. అంటే సరదాకే నేను అంటున్నాను. చాలామంది ఇప్పుడు మహిళా మూర్తులు ఉన్నారు, చాలామంది మన ఈ కళాశ్రీతో అనుబంధం ఉన్నటువంటి సోదరిమణులు ఉన్నారు. సునీత గారు, మిగతా అందరూ కూడా, అనిత గారు, లక్కరాజు గారు, మిగతా వాళ్ళందరూ అక్కడ ఇంకా రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని అంటే రోజు రోజుకు రాజుగారి కుటుంబం పెరుగుతున్నాయి, విస్తరిస్తున్నాయి అనిపిస్తుంది. ఇందాక గోపాల్ సార్ అన్నట్టు తల్లిరాజు తన్నే వసంతం అన్నట్టు ఇందులో ఒక ప్రయోజనం కూడా అనిపిస్తుంది. ఏంటంటే ఎవరన్నా మహిళామణులు కవయిత్రులు అయితే వాళ్ళ భర్తలు కవులు కాకపోవచ్చు, కవిత్వం మీద ప్రేమ ఉండకపోవచ్చు. అట్లాగే కవుల భార్యలు కూడా కవిత్వం పట్ల ప్రేమ ఉండదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక తప్పనిసరిగా సాహిత్యం మీద కవిత్వం మీద ప్రేమ పెరిగే, అంటే ఇంత ఉంటుందా కవిత్వం అంటే, ఇంత గౌరవం ఉంటుందా, ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత స్నేహం ఉంటుందా అనేది ఒక ఇంటికి వచ్చి మరీ ఆతిథ్యం ఇచ్చి సత్కరించి ఇంత గౌరవించి ఒక కొత్త సంప్రదాయానికి ఉగాది ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది. నాకు చాలా సంతోషం. ముఖ్యంగా అందులో ఒక సనాతన సాంస్కృతిక సంప్రదాయ వారసత్వం, తర్వాత ఒక అధ్యాపకత్వం, తర్వాత జ్యోతిష్యం, కవిత్వం, కొంత సంగీతం, అనేక శాస్త్రాలు, ఆధ్యాత్మిక యోగంలో కూడా చాలా ప్రావీణ్యం ఉంది మా వెంకన్నకు. ఇద్దరు దంపతులు ఎప్పుడు కూడా చాలా సేవ చేస్తుంటారు అందరి బంధుమిత్రుల ఇళ్లలో కూడా. అంటే ఎప్పుడు కూడా ఆ స్నేహానికి, అంటే కొంతమంది పేపర్ల మీద కవిత్వంలో బాగా రాస్తారు, కానీ రాయడమే కదా ఆచరించకూడదు గుర్తించే మిత్రులు. ముఖ్యంగా మా అనిల్ కూడా ఇప్పుడు ఇందులో పెద్ద ఫోటో అయిన తర్వాత ఆయనదే కనబడేది. రాజుగారి పెద్దరికం ఏంటంటే తను తక్కువ వేసుకొని, నేను ఆ రోజు అవార్డు రోజు కూడా నేను ఆశ్చర్యపోయినా, తను కింద కూర్చుంటా అంటాడు. జనరల్గా ఎవరైనా అవార్డులు ఇచ్చేటోళ్ళు తనకు పేరు రావాలని కోరుకుంటారు, కానీ ఎప్పుడు కూడా చాలా నిరాడంబరంగా ఆయన అందరినీ తనలో చూసుకుంటూ అందరిలో తనను చూసుకునేటువంటి ఒక గొప్ప సంస్కారం, ఒక వ్యక్తిత్వం. జగిత్యాలకు ఒక కీర్తి కిరీటం జగిత్యాల ప్రాంతానికి. వాళ్ళ తెలంగాణ అనే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చినారు. హైదరాబాద్, నెల్లూరు నుంచి వచ్చింది ఒక మేడం. అంటే ఎక్కడనూ ఉన్నటువంటి వాళ్ళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి అవార్డులు ఇవ్వడమే చాలా ఒక మంచి సంప్రదాయం. అవార్డులు తీసుకుంటే ఏం వస్తుంది, ఇస్తే ఏం వస్తుంది అని తీసుకొని వాళ్ళు కానీ ఇవ్వని అంటే రాని వాళ్ళు కానీ అనుకోవచ్చు. అవార్డులు ఇవ్వడం వల్ల ఒక ప్రోత్సాహం, ఒక కొత్త మనం రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా కొత్త బాధ్యత పెరుగుతాయి. నేను ఈ అవార్డు తీసుకున్నాను కాబట్టి ఇంకేమైనా పని చేయాలి ఈ రంగంలో అని ఒక కొత్త ఆలోచన వస్తుంది. కాబట్టి ఏ అవార్డు ఎంత చిన్నదైనా పెద్దదైనా ఆ అవార్డు ఈజ్ అవార్డు. ఆ అవార్డు అనేది మనకు ఒక గొప్ప మనల్ని మనం పునరుజ్జీవనం చేసుకోవడానికి అవార్డులు అనేది ఇంధనంలాగా పనిచేస్తాయి. మరి వాళ్ళ మా వెంకన్న ఇంటి వాతావరణం అంతా కూడా నాకైతే, అంటే ఇప్పుడు ఇంకా గోపాల్ గారు అన్నట్టు పంచాంగం ఒకటి దక్కున్నది, అందరు ఉన్నారు. ఇక్కడ పులిహోర వచ్చింది, ప్రసాద్ పచ్చడి పండుగ ఒకటి తక్కువ అనిపించింది, ముందే ఉగాది వచ్చినట్టుగా అనిపించింది. అవార్డు అనే కోకిల మా ముందే వెంకన్న ఇంటిలో వసంతాన్ని గుర్తించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనం దారిలో చూసిన ఎన్ని మొక్కలు పెంచుతున్నాడు, ఎంత ఆకుపచ్చదనం మీద. అంటే కవి ఎప్పుడు కూడా సతతహరితంగా ఉండాలని కోరుకుంటాడు. మరి వాళ్ళ గుండేటి రాజు గారు వెంకన్నను వెతుక్కుంటూ వచ్చి, మన వెంకటేశ్వర అనే పేరులో కూడా చాలా గొప్పదనం ఉంది, ఆయన రాసిన రచనలో కూడా ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఏ పత్రిక చూసినా నాకు తెలిసి దాదాపుగా ఇంత ఆ పుస్తకం ప్రింట్ అయిన తర్వాత చాలా వరకు ఇంకా ఎక్కువ విస్తృతీకరణ అవుతున్నాడు. చాలా ప్రతి సందర్భంలో కూడా చాలా విశ్లేషణాత్మకంగా వ్యాసాలు రాస్తున్నాడు. మరి ఇట్లాంటి కవి ఇంటికి కళాశ్రీ తొలి పురస్కార గ్రహీత ఎవరు చరిత్రలో పాడితే అనేది అది మాత్రం ఇంకెవరికి దక్కదు, ఎవరికి ఎంతమందికి వచ్చింది అది. కాబట్టి ఆ అవార్డు ఫంక్షన్లో మేమందరం ఉండడం మా అందరికీ కూడా గర్వకారణం, చాలా సంతోషం.
పెద్దలు లక్ష్మణరావు గారు రావడం కూడా చాలా సంతోషం. అట్లాగే చాలామంది మా వైష్ణవ సంఘం కార్యదర్శి గారు మిత్రులు వాసు గారికి చాలామంది పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. రాజుగారి సౌహార్దతకు సౌజన్యానికి కవులందరి తరఫున కూడా మరి రాజుగారికి మన అందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కవులు చాలామంది ఉంటారు. నాకు అనిత అన్నట్టుగా గుర్తించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుందని ఒక ఆవేదన వ్యక్తం చేసేది. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. నిజంగా ఆ మాట మనకు చూస్తే మామూలుగా అనిపిస్తే కానీ మీరు పేపర్లో చూడండి, మీడియాలో చూడండి, ఒక పెద్ద అవార్డు వచ్చిన వాళ్ళకు వరుస పెట్టి అవార్డులు వస్తాయి. మిగతా వాళ్ళు ఎంత బాగా రాసినా వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడాలి. ఆ బాధలో చాలా అంతరార్థం ఉందనేది నాకైతే అనిపించింది. కాబట్టి ఆ లోటును తీర్చడానికే బహుశా సరస్వతి మాత మన గుండేటి రాజు గారి రూపంలో కవులను వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ అవార్డు ఇవ్వడం అనే ఒక సత్సంప్రదాయానికి మరి వాళ్ళ శ్రీకారం చుట్టూ చాలా సంతోషంగా చాలా గర్వకారణంగా చాలా ధన్యవాదాలు సార్ మీకు, మా కవులందరి తరఫున కూడా. అలాగే మా మిత్రుడికి అభినందనలు. ధన్యవాదాలు.